హలో అండి, సరళ వరల్డ్కు స్వాగతం. ఈరోజు సరళ కథలలో మనం ఒక చిన్న కథ తెలుసుకుందాము. త్రాగుడుతోని ఒక మనిషి యొక్క విలువ ఎంత పడిపోతుందో తెలియజేసే ఒక చిన్న కథ. హరిపురం అనే ఒక జమీందారు బంగారాజు అనే అతని కచేరీలో గోకుల్దాస్ అనే ఒక యువకుడు పనిచేస్తూ ఉంటాడు. అతనికి బాగా తాగుడు అలవాటు. ఆ తాగుతూ ఇంటికి వచ్చి భార్యతో కూడా ఎప్పుడూ గొడవ పడుతూ ఉంటాడు. ఇంటికి వచ్చి ఇష్టం వచ్చినట్లు భార్యను తిడుతూ ఉంటాడు. అలా తిడుతూ వాగుతున్న భర్తతో అతని భార్య ఉమాశంకరి ఏమంటుందంటే, ఏమండి, ఇంట్లో సరుకులన్నీ అయిపోయాయి, చేతనైతే ఎవరి వద్దకైనా వెళ్ళి కొంచెం అప్పు తీసుకురండి అంటుంది. గోకుల్దాస్ పక్క ఇంటి కామేశం దగ్గరికి వెళ్ళి అప్పు అడుగుతాడు. గోకుల్దాస్ గారు, ప్రస్తుతం నా దగ్గర సొమ్ము లేదు, ఏమీ అనుకోవద్దు అని చెప్తాడు కామేశం. ముఖం వేలాడ తీసుకొని ఏమీ చేయలేక ఇంటికి తిరిగి వచ్చి గోకుల్దాసు భార్య ఉమాశంకరితో నాకు అప్పు పుట్టలేదు అని చెప్తాడు. అతని ముఖం చూసిన ఉమాశంకరి, నేను ఒకసారి ప్రయత్నించి చూస్తాను, ఉండండి అని చెప్పి కామేశం దగ్గరికి వెళ్తుంది. కామేశం గారి దగ్గరికి వెళ్ళి ఉమాశంకరి, అన్నయ్య గారు, సరుకులకు కొంత సొమ్ము అవసరం ఉంది, మీరు సర్దుబాటు చేస్తే వీలైనంత త్వరలో ఇచ్చేస్తాను అంటుంది. దానికేముందమ్మా, అలాగే పట్టుకెళ్ళు. నిజం చెప్పాలంటే ఇంతకుముందే మీ ఆయన వచ్చి అడిగాడు, కానీ త్రాగి తందనాలాడతాడేమోనని లేదని చెప్పాను. నీ దగ్గర సొమ్మైతే మీ ఇంటి ఖర్చులకు ఉపయోగపడుతుందని నా నమ్మకం అని కామేశం ఆమె అడిగిన మేరకు సొమ్ము ఇచ్చి పంపుతాడు. కామేశంకు ఉమాశంకర్కి జరుగుతున్న మాటలను గోడ పక్కన ఉండి వింటున్న గోకుల్దాస్కు అవమానంగా అనిపిస్తుంది. ఎందుకంటే తను అడిగితే అప్పు ఇవ్వలేదు, కానీ తన భార్య అడిగితే అప్పు ఇచ్చాడు. కారణం ఏంటిది? తను త్రాగడం. తన త్రాగుడు వలన తను డబ్బులు వృధా చేస్తానేమో అనుకొని తనకు మనీ ఇవ్వలేదు. అదే తన భార్య పొదుపుగా వాడుతుందని, అవసరాలకు వాడుతుందన్న నమ్మకంతో ఇచ్చాడు. అంటే తన త్రాగుడు వలన తన మాటకు విలువలేకపోయిందని గ్రహించాడు. అప్పటి నుండి తను త్రాగడం మానేశాడు. అర్థమైంది కదా? త్రాగుడు అలవాటు ఉంటే ఒక మనిషిని ఎంత అవమానకరంగా, ఎంత హేళనగా చూస్తారో, అతన్ని ఎంత విలువ చేయరో ఈ కథ వల్ల మనం తెలుసుకున్నాము. థ్యాంక్ యూ. మరి ఒక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాము.